క్రికెట్ మ్యాచ్ల్లో అన్నింటిది ఒక లెక్క, భారత్ పాకిస్తాన్ది మరో లెక్క. ఇండియా కొట్టే దెబ్బకు అక్కడ వికెట్ డౌన్ అయినా, సిక్సర్ గ్యాలరీ దాటినా అరుపులు, కేకలు, అదే స్థాయి ఉత్కంఠ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోని ఓ నియోజకవర్గంలో నిండుగా కనిపిస్తోంది. ఓటమి భారం పక్కలో బల్లెంగా మారిన ఓ పార్టీ తాడే పామై కాటేస్తుందేమోనన్న భయం వెంటాడే క్షణాలు సైతం ఊహించలేనట్టుగా ఉందట. స్థానిక సమరానికి శంఖం ఊదటానికి ప్రభుత్వం సన్నద్ధమవుతున్న తరుణంలో అక్కడ మాత్రం ఆ పార్టీ నేతల్లో బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతోందట. కారణాలేంటని విశ్లేషించుకుంటే గనక పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయట. ఒకప్పుడు మనం చెప్పిన పాఠాలే ఇప్పుడు గుణపాఠాలుగా మారతాయా అంటూ వాళ్లకు వాళ్లే ప్రశ్నలు జవాబులు చెప్పుకుంటున్నారట. ఆల్జీబ్రా లెక్కల చిక్కుముళ్లతో నేతల మైండ్ బ్లాంక్ అవుతోందట. అదెక్కడో ఓసారి చూద్దాం. గత వైసీపీ ప్రభుత్వం కుప్పం నియోజకవర్గాన్ని ప్రధానంగా టార్గెట్ చేసింది. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి ఏ చిన్న ఎన్నిక జరిగినా దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ ప్రత్యర్థి పార్టీ బలాన్ని పక్కన పెట్టేసి బలహీనతలపైనే దెబ్బ కొట్టింది. అవి ఏ ఎన్నికలైనా సరే నోటిఫికేషన్ దాటుకు రావడం తప్పితే స్వతంత్రంగా వేళ్లకు సిరా గుర్తులు పడిన దాఖలాలు లేవు. ప్రత్యర్థి అభ్యర్థుల నామినేషన్లో అటుంచితే గెలుపునందుకున్న పరిస్థితులు ప్రత్యర్థి పార్టీకి ఎంతమాత్రం లేవు. అలాగని కుప్పం నియోజకవర్గం అంటే ఆషామాషి లీడర్ నేతృత్వం వహించేది కాదు. 40 years పొలిటికల్ ఇండస్ట్రీని శాసిస్తున్న ప్రస్తుత సీఎం చంద్రబాబుది. అలాంటి ఆయన ప్రాంతంలో వైసీపీ అధికారాన విచ్చలవిడి రాజకీయం చేసిన జ్ఞాపకాలు రాష్ట్రం మధ్య నుంచి ఇంకా చెరిగిపోలేదు. మరో 2-3 నెలల్లో స్థానిక ఎన్నికలు రానున్నాయి. ఆ సమరం కోసం ఎలక్షన్ కమిషన్ అన్ని రకాల ఏర్పాట్లకు సంసిద్ధమవుతోంది. ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తోంది. అలాంటి సందర్భంలో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజ్యం పులివెందుల ఎన్నికలపై అందరి దృష్టి పడింది. టోటల్ విషయం పక్కన పెడితే ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు యువ మంత్రి లోకేష్ ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. ఏ ఒక్క సీటు మిస్ కాకుండా చేసుకునేందుకు ప్రత్యేక వ్యూహాన్ని రచించుకుంటున్నారట. రోజు కాకపోయినా ప్రత్యేకించి సమయాన్ని కేటాయించుకుని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవితో తండ్రి కొడుకులు ఎవరో ఒకరు చర్చిస్తుంటారని పార్టీ వర్గాలు విశ్లేషించుకుంటున్నాయి. పులివెందుల మున్సిపాలిటీతో పాటు 7 మండలాల్లో పూర్తి పట్టు కోసం టీడీపీ నాయకత్వం పక్కా ప్రణాళికతో ఉందట. దానికోసం అసెంబ్లీ ఇన్ఛార్జి బీటెక్ రవిని ఇప్పటికే ఓ గెలుపుతో ఆత్మవిశ్వాసాన్ని ఆ పార్టీ నింపగలిగింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ నడిపిన భారీ వ్యూహం బీటెక్ రవి సతీమణి లతారెడ్డికి విజయాన్ని కట్టబెట్టింది. అదే బలాన్ని ప్రదర్శించి వచ్చే ఎన్నికల్లో పులివెందులను కొల్లగొట్టేందుకు టీడీపీ ముందస్తు వ్యూహంగా కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఇకపోతే రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా పులివెందుల నియోజకవర్గంలో భారీగా పార్టీ మారడాలు జరిగిపోతున్నాయి. ఒకవైపు విజయాల లక్ష్యాన్ని ఆశిస్తూనే ద్వితీయ శ్రేణి నాయకులను పెద్ద ఎత్తున పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. దీనికి పులివెందులలో ప్రధాన వ్యూహకర్తలుగా మారిన బీటెక్ రవి, ఆయన సమీప బంధువు బాబాయ్ అయిన అజ్జుగుట్టు రఘునాథ్ రెడ్డి తీవ్రమైన కృషి చేస్తున్నారని టాక్. ముఖ్యంగా పులివెందుల తర్వాత అంతటి ప్రాధాన్యం కలిగిన అతి పెద్ద మండలం వేంపల్లిపై ఈ ఇద్దరు నేతలు ఫోకస్ పెట్టారనిపిస్తోంది. వేంపల్లి అంటే గుర్తుకొచ్చేది ఇద్దరు నేతలు మాత్రమే. అప్పట్లో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ సతీష్ కుమార్ రెడ్డి, వైసీపీ నుంచి జెడ్పీటీసీ సభ్యుడు రవికుమార్ రెడ్డి. అయితే సతీష్ రెడ్డి వైసీపీలో చేరిపోయి ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఈ సందర్భంలోనే వేంపల్లిలో టీడీపీ పట్టు సాధించడానికి ఇక్కడ ఓ ప్రత్యేక పరిశీలకుణ్ణి నియమించింది. సింహాద్రిపురం మండలానికి చెందిన అజ్జుగుట్టు రఘునాథ్ రెడ్డి అనే బలమైన నాయకుడి పర్యవేక్షణలో వేంపల్లి రాజకీయం నడుస్తోంది. వైసీపీ నుంచి భారీ వలసలు, మార్పులు, బీటెక్ సూచనలతో అజ్జుగుట్టు తన వ్యూహాన్ని ప్రదర్శిస్తున్నారట. దగ్గరి బంధుత్వంతో ఉన్న ఈ ఇద్దరు నేతల వ్యూహంతో ఇప్పటికే వేంపల్లి రాజకీయాల్లో పెనుమార్పులు జరిగిపోయాయని పరిశీలకుల టాక్. వేంపల్లిలో బలమైన ఓటు బ్యాంకుగా ఉంటున్న ముస్లిం మైనారిటీలు, బలిజ సామాజిక వర్గంలోని వందలాది కుటుంబాలు టీడీపీలోకి జాతరలా వచ్చి చేరాయి. వేంపల్లిలో బలాన్ని తెచ్చుకుంటే పులివెందుల ప్రాంతంలో సగం గెలుపును కైవసం చేసుకోవడమేనన్న భావన డాక్టర్ వైఎస్ఆర్ హయాం నుంచి ఉంది. ఫలితంగానే వేంపల్లిపై ఇరు పార్టీలు ఎప్పటికీ పట్టు బిగిస్తూనే ఉంటాయి. ఈ పరిస్థితుల్లో వేంపల్లిలో ఆర్థికంతో పాటు బలమైన బంధువర్గం కలిగిన మొండోడు గౌస్ టీడీపీలో చేరిక ఇక్కడ పెనుమార్పులకు వేదిక అయింది. ఇన్నాళ్లు కొంతమంది మైనారిటీ
మైనారిటీ నేతలు వైసీపీలో జెడ్పీటీసీ వంటి పదవులు పొందినా అవి అక్కడి ప్రధాన వైసీపీ నేతల అదుపాజ్ఞంలోనే ఉండిపోయాయట. అయితే టీడీపీ పెద్దలు స్థానిక నేతలకు పూర్తి స్వేచ్ఛనిచ్చి వాళ్లకు రానున్న ఎన్నికల్లో వివిధ పదవులు ఇచ్చేందుకు స్పష్టమైన హామీలిచ్చినట్టు తెలుస్తోంది. అలాగే చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ దిలిమాంగే, బలిజ వర్గానికి చెందిన కటిక రాజా వంటి నేతలు వందల కుటుంబాలతో టీడీపీలో చేరిపోవడం స్థానికంగా ఓ చరిత్రగా చెప్పుకుంటున్నారు. బలమైన వర్గాలన్నీ టీడీపీలోకి వలస రావడంతో వేంపల్లి స్థానికంలో గెలుపు సునాయాసమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక పార్టీలోకి కొత్తగా చేరిన బలమైన సామాజిక వర్గ నేతల స్థాయి, అలాగే ఆర్థిక వనరుల వంటి వాటిని బేస్ చేసుకుని ఓటు బ్యాంకు బలంగా కలిగిన ఒకరికి ఎంపీపీ, మరొకరికి సర్పంచి, ఇంకొకరికి జెడ్పీటీసీ పదవుల కోసం హామీ ఇచ్చినట్టు సమాచారం. స్థానిక సమరానికి సంబంధించి నగర మోగిందంటే రాష్ట్రంలో పరిస్థితులన్నీ ఒక లెక్కైతే పులివెందుల లెక్క మాత్రం మరో లెక్కగా ఉండడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడి కనీస గ్రామస్థాయి వార్డు పదవిని సైతం పక్కకు పోకుండా టీడీపీ పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్న వైసీపీ కుప్పం ఎన్నికల వ్యూహాన్ని అనుసరించేందుకు టీడీపీ పక్కా ప్లాన్తో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే ఇంతకు మునిపే జరిగిన బీటెక్ సత్యమణి లతారెడ్డి గెలుపు మార్కే తాజా ఉదాహరణ అని మాత్రం చెప్పుకోక తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.